వృషభ రాశి వారు మే మాసం 2026 సంవత్సరంలో మరి మాస ఫలితాన్ని ఎలా పొందగలుగుతున్నారు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే మే మాసంలో ఆర్థిక ఒత్తిడి అనేటువంటిది ఉండబోతోంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. బంధుమిత్రులతో చాలా సఖ్యతగా ఉండటం, విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు ఎక్కువగా అందరితో పాటు సరిసమానంగా మీరు ప్రవర్తించటం, ఆ తర్వాత దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎలాంటి గాయాలు తగలకుండా చూసుకోవటం, దంపతుల మధ్యన ప్రేమ అభిమానం కలగ ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రేమికుల మధ్యన సాధ్యమైనంత వరకు ఎలాంటి గొడవ రాకుండా చూసుకోవాలి. ఏదైనా విలాస వస్తువులు కానీ లేకపోతే ఏదైనా భూమి కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి సరైనటువంటి ధరకి కొనడానికి ప్రయత్నించండి. ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు అర్హత ఉంటే, వాతావరణ పరిస్థితులు బాగా ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి ప్రయత్నాలు మీరు సాగించవచ్చు. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళ విషయంలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నించండి. మీకు కావలసినటువంటి ఆ సంబంధాలు దొరకటం, ఆ తర్వాత త్వరితగతిన వివాహాలు జరగటం కూడా సంభవిస్తుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గౌరవం దక్కించుకోవాలంటే ధర్మ మార్గాన్ని నడవాలి. ఇకపోతే పెద్దలను గౌరవించండి, గురువులను గౌరవించండి. అహం పనికిరాదు, ఉద్రేకం పనికిరాదు, కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదనే విషయం తెలుసుకోవాలి. వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. అప్పులు కూడా మీకు లభిస్తాయి, కానీ అవసరమైతేనే అప్పులు చేయండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు లాభాలు మాత్రం వస్తాయి, కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. మీ భాగస్వాములు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏ పని చేస్తున్నప్పుడు కానీ దైవ ప్రార్థన అనేటువంటిది అవసరమని, ఏదైనా ఒక పని కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు ముహూర్త బలం ఉండాలని మీరు అర్థం చేసుకోవాలి. దైవం ఎవరిని పూజించాలి? శ్రీ మహాలక్ష్మిని, శ్రీనివాసుని పూజించినట్టయితే తప్పకుండా ఆర్థిక సౌలభ్యం మీకు కలుగుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే హనుమాన్ చాలీసా చదవాలి. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసినట్టయితే, గౌరవంతో పాటు భక్తి శ్రద్ధలు ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఆత్మస్థైర్యం అనేటువంటిది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కొందరికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి. మీకు కావలసినటువంటి ఏదైతే ఇంక్రిమెంట్స్ ఉంటాయో అవి కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి. చలనచిత్ర రంగంలో మాత్రం అద్భుతమైనటువంటి విజయాలను మీరు సాధిస్తారు. ఈగో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదనే విషయం తెలుసుకోండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.